బ్రో ఈగల్ ట్రైలర్ ఎలా అనిపించింది? జోపేట రవితేజ గురించి చెప్పని అవసరం లేదు భయ్య. అసలు డైలాగులతోటే ఎంట్రీ ఇచ్చిండు మనోడు. విశ్వం పైన ఎక్కుతా, విశ్వంతో తిరుగుతా, విధ్వంసాన్ని సృష్టిస్తా అని ఒక డైలాగ్ ఉంటుంది ఈగల్లో. ఫస్ట్ అది మాత్రం వేరే లెవెల్ భయ్య. అసలు సమ్మర్లో తాగాలి మజా, టాలీవుడ్కు మొగడు రవితేజ. రవితేజ గురించి చెప్పని అవసరం లేదు భయ్య. మొత్తం నాకు చూస్తే అభిషేక్ బచ్చన్ లెక్క అనిపించింది నాకైతే, అమితాబ్ బచ్చన్ లెక్క. ఆ ఎంట్రీలో ఆ కట్అవుట్, ఆ లుంగి పైన ఆ మీసాలు, ఆ వేరే లెవెల్ మస్తు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎలివేషన్స్, ఆ డైలాగ్ డెలివరీ మంచిగా మస్తు. ఆ డైరెక్టర్ కూడా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అనుపమ కూడా బీభత్సంగా ఉంది అందులో మాత్రం. ఎందుకంటే అనుపమ నా గుండెల్లో నీకోసం ఉంటుంది ప్రేమ. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావుతో కొద్దిగా ఫ్లాప్ పడింది. అవునవును, ఈ సినిమాతో మళ్ళీ హిట్ పడుతుంది అంటారా? ఖచ్చితంగా హిట్ వస్తుంది. ఎందుకంటే హిట్ ఫ్లాప్లు అనేది వాళ్ళ వర్షన్లో వచ్చేటి. ఎందుకంటే కష్టపడితే ఏదో ఒక రోజు గమ్యానికి చేరుతారు కాబట్టి ఖచ్చితంగా అనుపమ ఖచ్చితంగా హిట్ కొడుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ రవితేజ ఉన్నాడు కాబట్టి మాస్ మహారాజా. ఇది వరకు టైగర్ నాగేశ్వరరావు కూడా అలాగే హడావిడి చేశారు, కానీ అంత ఏం లేదు. రేపు సంక్రాంతికి చాలా సినిమాలు కాంపిటీషన్ ఉన్నాయి. అవునవును, నిలబడగలదంటారా? నిలబడతారు. రవితేజ దెబ్బాస్, అనుపమ అబ్బా అబ్బా అంతే. ఈ సినిమా రవితేజ కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ హిట్ కొడుతుంది, పక్కా బిగ్గెస్ట్ హిట్ కొడుతుంది. మనోడు మళ్ళీ వేరే లెవెల్కి వెళ్ళిపోతాడు అంతే. మాస్ మహారాజా ఇంతకుముందు మనం కామెడీగా చూసేటోళ్ళం మనం రవితేజ. ఇప్పటి నుంచి ఇంకా వేరే లెవెల్, మొత్తం మాస్గా చూస్తాను. ఎందుకంటే మనోడు ఒక డైలాగ్ కూడా ఉన్నది, ఆయుధాలతో చేస్తే అది రాక్షసత్వం అంటాడు, అదే ఆయుధాలతో యుద్ధాన్ని ఆపితే అది దేవుడు అంటారు. అదే మొండోడు దేవుడు.